సంబంధించి కూడా మనం ఆలోచించాలి. ఇటువంటి నేరాల నుండి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఇక మరొక వార్త మనం చూద్దాం. ఇది నోరెండుతున్న ప్రపంచం, ముందుంది మరింత గడ్డు కాలం. ఎండాకాలం వచ్చిందంటే చాలు మనకు ప్రపంచవ్యాప్తంగా మనం అనుకుంటూ ఉంటాం, మన పక్క జిల్లాలోనో లేదా మన పక్క గ్రామంలోనో లేదా పక్క రాష్ట్రంలోనో అనుకుంటూ ఉంటాం, లేదా మన దేశంలో పలు చోట్ల అని కూడా అనుకుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు ఏకంగా ఇది ఏంటంటే మనకు మన భారతదేశానికి 3 పక్కల సముద్రం ఉన్నప్పుడు కూడా ఇక్కడ వాటర్ తాగడానికి నీళ్ళ సమస్య అయితే కొన్ని వందల సంవత్సరాల నుండి కూడా ఈ వాటర్ ప్రాబ్లంతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగా చూసినట్లయితే ఇక్కడ మహిళలు చూడండి, చిన్నపిల్లలు కూడా బకెట్లతో నీళ్ళ కోసం ఎండిపోయినటువంటి భూమి కూడా పగుళ్ళు విడిచేసింది. అటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ గ్లోబల్ వాటర్ క్రైసిస్ కూడా సంబంధించి కూడా ఉందన్నమాట. భూగోళం పైన మరికొన్నాళ్ళు పోయినట్టయితే చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంతమైపోతాయి. అందుకే ప్రపంచ దేశాలు ఇప్పటి నుంచి కూడా ప్రత్యామ్నాయంగా ఇంధన వనరుల పైన కూడా దృష్టి సారించింది. కాబట్టి ఆ అపారమైనటువంటి సౌరశక్తికి సంబంధించి కావచ్చు, పవన విద్యుత్తులకు సంబంధించి, అంటే మనకు పెద్ద పెద్ద పవన విద్యుత్ అంటే పెద్ద పెద్ద ఇవి ఫ్యాన్స్ కూడా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తిరుమల కొండకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద ఫ్యాన్స్ అవుతాయి, అది పవన విద్యుత్ అనమాట. దాంతో కూడా అణు విద్యుత్తు, అణు ఇంధనం రూపంలో కూడా చమురును ప్రత్యామ్నాయంగా కల్పిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రకంగా టెక్నాలజీ ఎంత వేగంగా అవుతుందో న్యాచురల్గా మనకు కావాల్సినటువంటి వాటర్ను కూడా దాన్ని ఉపయోగించి ఆ రకంగా కూడా చేయాల్సినటువంటి పరిస్థితి తయారవుతుందని కూడా చెప్పుకోవచ్చు. నీటిని ప్రత్యామ్నాయం ఏముంది అనేది కూడా మనం ఆలోచిస్తే ఏమి ఉండదు. అంటే ఇంకా దానికి ఏదో ఒకటి చిన్న ట్యాబ్లెట్ వేసుకుంటే వాటర్ తాగేసినంత ఫీలింగ్ వచ్చే విధంగా చేస్తే రోజులు వచ్చేస్తాయి. కానీ వాటర్కి ఏముంది ప్రత్యామ్నాయం అంటే ఇక్కడ ఏమి లేదు. యావత్ ప్రాణకోటికి కూడా ఏంటంటే నీరు అనేది ప్రాణాధారం. కాబట్టి మానవ నాగరికతలు సైతం నిరంతరం నీటిని అందించేటువంటి నదీ తీరాలు వెంటనే కూడా వెలసిల్లాయి. అంటే ఈ నదీ తీరాలు కూడా ఎండిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ నీరే ఇప్పుడు చమురు కంటే విలువైనదిగా మారిపోతుంది. నిజంగా ఇది బ్రహ్మం గారు కూడా చెప్పారు, మనం నీటిని కూడా కొనుక్కోవాల్సినటువంటి రోజులు వస్తాయని ఏదైతే చెప్పారో, ఇప్పుడు సిటీలో అందరూ కూడా వాటర్ క్యాన్స్ అన్ని కూడా 20 రూపాయల నుండి 10 రూపాయల నుండి 100 రూపాయలు 200 300 వరకు కూడా ఒక వాటర్ క్యాన్ అయితే కొనుక్కున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతూ నదీ జిల్లాలు విస్తరిస్తున్న టెక్నాలజీ నగరంగా మనం చెప్పుకుంటే, ఇప్పుడు ఏదైనా సరే ఇండియాలో ఏదైనా ఒక టెక్నాలజీకి సంబంధించింది ఏదైనా చేయాలంటే ముందుగా బెంగళూరుకు వచ్చేస్తారు, బెంగళూరులో చేస్తుంటారు. కానీ ఇప్పుడు బెంగళూరులో ఇప్పుడు తీవ్రమైనటువంటి నీటి సంక్షోభం అయితే ఉంది, ఎదుర్కొంటుంది బెంగళూరు నగరం. అంటే కర్ణాటక సిటీ మొత్తం కూడా కొన్ని ప్రదేశాల్లో లెక్క పెట్టుకోవచ్చు. మిగతా బెంగళూరు అంటే కర్ణాటక సిటీ మొత్తం కూడా, అటువంటి రాష్ట్రం మొత్తం కూడా నీటి సంక్షోభం ఎదుర్కొంటుంది. చివరికి రేషన్ మాదిరిగానే నీటిని కొలతలు వేసుకొని మరీ పంచాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఇప్పుడు బెంగళూరులో ఎదురైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, భవిష్యత్తు తరాల వారికి కూడా ఇటువంటి సమస్య రాకూడదని మనం కోరుకుందాం. యావత్ ప్రపంచం కూడా నీటి ఎద్దడిని ఎదుర్కొనేటువంటి కాలం కూడా ఎంతో దూరంలో లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు కూడా అటువంటి ప్రాబ్లం లేకున్నటువంటి చోటే ఇప్పుడు వచ్చిందంటే భవిష్యత్తులో కూడా మనం కూడా ఇటువంటి వాటితో కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది చేసినటువంటి అధ్యయనం ప్రకారం కనుక మనం చూసినట్లయితే 2050 నాటికి ప్రపంచంలో చాలా దేశాల్లో చాలా భాగంలో తీవ్రమైనటువంటి నీటి సంక్షోభం అయితే ఎదుర్కొంటారు. నీటి సమస్యను అయితే ప్రపంచంలో చాలా దేశాలు ఎదుర్కొంటాయనేది కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ప్రపంచంలో 164 దేశాల్లో కనుక మనం చూసినట్లయితే అక్కడ చేసినటువంటి అధ్యయనం ప్రకారం 51 దేశాల్లో అలాగే ప్రాంతాల్లో కూడా అత్యంత తీవ్రమైనటువంటి నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. అంటే ఎక్కువగా 51 దేశాల్లో కూడా నీటి ప్రాబ్లం అయితే ఉంది అనేసి కూడా చెప్తున్నారు. ఇక ప్రపంచ జనాభాలో 31% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% ఏంటంటే ఇక్కడ ఈ నీటి సమస్యను, నీటి కొరత ఏదైతే ఉందో దానిపైన ఎక్కువగా 31% నీటి ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు.
యూరోపియన్ భూభాగంలో కనుక మనం చూసినట్లయితే, ముందుగా ఇక్కడ యూరోపియన్ భూభాగంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇక్కడ పోర్చుగల్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, ఇటలీ కావచ్చు, ఇక దక్షిణ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రమైనటువంటి నీటి కొరతను అయితే ఎదుర్కొంటున్నాయి. అలాగే ఫ్రాన్స్, పోలాండ్ వంటి దేశాల్లో మధ్యస్థంగా కొంత కొరత అయితే ఇక్కడ మనకు ఉందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఇక్కడ నిపుణులు అయితే నీటి కొరత అయితే వస్తూ ఉంది ప్రపంచ దేశాల్లో కూడా అని చెప్తున్నారు. ఈ దేశాల్లో అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరు నిల్వ 20 నుంచి 40% మేర వినియోగించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అనేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ అభిప్రాయాలు కూడా వచ్చేసారనమాట. అలాగే అరేబియా ద్వీపకల్పంతో పాటుగా ఇరాన్ కావచ్చు, ఇండియాలో కావచ్చు, అల్జీరియా కావచ్చు, ఈజిప్టు, లిబియా వంటి దేశాల్లో కూడా 2050 నాటికి మనం కనుక చూసినట్లయితే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరులు ఏకంగా 80% వరకు కూడా వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ తరహా కనుక మనం చూసినట్లయితే రాబోయే రోజుల్లో చాలా సమస్యలు అయితే మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రపంచ దేశాలు కూడా అని చెప్పుకోవచ్చు. ఇది ప్రపంచానికి ఒక సవాల్గా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వరల్డ్ రీసోర్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అది చేసినటువంటి అధ్యయనం ప్రకారం బయటపడ్డ అంశాలను ప్రపంచంలో ఏవో కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి సమస్య కాదు. అంటే వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ ఏదైతే ఉందో మనకేం సంబంధం లేదు కదా, అది అమెరికాలో కదా అని అనుకోవాల్సినటువంటి పని లేదు. అది చాలా యావత్తు ప్రపంచానికే ఇది ఆందోళన కలిగించేటువంటి అంశం. ఇప్పుడు అక్కడ ఉండొచ్చు, రేపు మనకు పక్కాగా వస్తుంది అనేది కూడా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఈ నీటి కొరత అనేది కూడా. అలాగే ప్రపంచంలో అనేక అధ్యయనాలు నీటి కొరత క్రమేపీ పెరుగుతుందని, ప్రపంచంలో సమస్యలు అయితే మారిపోతున్నాయనేసి కూడా భారతదేశ విషయంలో కూడా ఇక్కడ ప్రతికూల అంశాల అంచనాలు కనిపిస్తూ ఉన్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్కు సంబంధించి కనుక చూస్తే అది చెబుతున్నటువంటి గణాంకాల ప్రకారం కనుక చూస్తే దేశంలో సగానికి పైగా రిజర్వాయర్లో నీటి నిల్వలు వాటి సామర్థ్యం కంటే 40% దిగువ పడిపోతున్నాయి. అంటే మనకు వాటర్ ఉన్నాయి కదా అనుకుంటే ఆ వాటర్ కూడా చాలా తగ్గిపోతుందట. 2-3 వంతులు రిజర్వాయర్లు వాటి సామర్థ్యం కంటే 50% దిగువకు చేరడంతో రానున్న రోజుల్లో పరిస్థితులు అయితే మరింత దిగజారిపోతున్నాయనేసి కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో కూడా మనం చూసినట్లయితే తప్పనిసరిగా భూగోళం మొత్తం కూడా ఇక్కడ మనం చూస్తే ఈ నీటి సమస్యతో, ఈ నీటితోనే ఆక్రమించుకునేటువంటి మానవాళి మనుగడకు కూడా అది కొంత నష్టాన్ని కలిగించేటువంటి అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అయితే వస్తాయి. అంటే బయోవారు ఇట్లా మనం శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే ముందుగా మనకున్నటువంటి మ్యాండేటరీగా ఉన్నటువంటి, ఇప్పుడు ఎలా ఉంటుందంటే బయోవార్ అంటారు, అంటే మెడికల్కు సంబంధించినటువంటి ఏదైనా ఒక దేశం కొంత వింత జబ్బులకి ఏదన్నా, ఇప్పుడు కరోనా వచ్చింది, కరోనాతో ప్రపంచం అంతా అతలాకుతలమైంది. కానీ దాని మెడిసిన్ని ఫస్ట్ ఏ దేశం అయితే కనిపెడుతుందో ఆ దేశం ఏం చేస్తుందంటే మీ దేశ ప్రభువులను కాపాడుకోవాలంటే మాకు ఇటువంటి వాటిలో మీరు ఇచ్చేయాలి, లేదా మన యొక్క బలహీనతలను వాళ్ళు బలంగా మార్చుకొని మనల్ని కొంత బ్లాక్మెయిల్ చేసే విధంగా కూడా ఉంటాయి. సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వాటర్ వల్ల కూడా ఇక రానున్న రోజుల్లో వాటర్కి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత జనాభా కలిగినటువంటి దేశాల మాదిరిగానే భారత్ ప్రపంచంలో 16% వాటా కలిగి ఉంటుంది ఎక్కువగా. కానీ ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరులు కేవలం 4% మాత్రమే భారత్లో ఉన్నాయి. నేడు బెంగళూరు నగరం ఎదుర్కొంటున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో నీటి సమస్య, అది నేడు బెంగళూరు నగరానికి ఉండొచ్చు అనుకుంటున్నారేమో. అంటే దేశంలో ఇతర నగరాలు సైతం ఎదుర్కోవాల్సి అవసరం, అంటే 100% అటువంటి పరిస్థితి అయితే వస్తుందనేసి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. అంటే ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, అంటే నివేదిక ఇచ్చినటువంటి ప్రకారం 16.3 కోట్ల మంది ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించలేకపోతున్నారు. అంటే 21 కోట్ల మందికి మెరుగైనటువంటి పారిశుద్ధ్యం పొందలేకపోతున్నారు అనేసి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే వాటర్ సంబంధించి ఇక్కడ మనం చూసినట్లయితే 16.3 కోట్ల మంది ప్రజలు
నీటి కోసం నీటిని కూడా సరిగ్గా వాళ్ళు అంటే వాళ్ళకి చేరడం లేదు. 21 కోట్ల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పారిశుద్ధ్యాన్ని అంటే మెరుగైనటువంటి పారిశుద్ధ్యం కూడా లేదు. సురక్షితమైనటువంటి తాగునీరు లేకపోవడంతో నీటి ద్వారా అనేక సంక్రమిత వ్యాధులు ఏదైతే ఉన్నాయో, వాటర్ ఎప్పుడైతే కలుషితంగా ఉంటుందో దానివల్ల రకరకాలైనటువంటి వ్యాధులు అయితే వస్తూ ఉంటాయి. వీటన్నిటికి తోడు నదీ తీరాల్లో నదులకు మురుగుకూపంలా కూడా మారిపోతున్నాయి. ఈ నగరాల నుండి ఏదైతే ఉంటుందో మన డ్రైనేజీ సిస్టమ్ అన్ని కూడా ఇప్పుడు నదుల్లో కలిపేస్తున్నారు. మనకు ఏదో చిన్న చిత్తగా చెరువులు పడి ఉంటే దానిలో పోయి ఈ డ్రైనేజీ వాటర్ అయితే కలిపేస్తున్నారు. కాబట్టి మొత్తం కూడా కాలుష్యంతో నిండిపోయి అవన్నీ కూడా విషంగా మారిపోతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి నీరు కేవలం తాగడానికి లేదా వ్యవసాయానికి మాత్రమే కాదు, దేశ ఆర్థిక పురోగతికి కూడా నీటి వనరుల లభ్యత అన్నది చాలా కీలకం, అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. నీటి వనరులు లేని ఏదైనా సరే అది ఎడారి ప్రాంతాలకు తలపిస్తుందని, నీటి వనరులు పుష్కలంగా నదీ తీర మైదానాల ప్రాంతాలకు కూడా మధ్య తేడా గమనిస్తే మనకు అర్థమైపోతుందని కూడా చెప్తున్నారు. నీటి కొరత ఆర్థిక వ్యవస్థను సైతం దెబ్బతీస్తుందని చెప్తున్నారు. కానీ మరి గ్రహించాలి, మరి ముఖ్యంగా వ్యవసాయాధారితమైనటువంటి దేశంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి నీటి నిర్వహణ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా మనకు ఉండాల్సినటువంటి పరిస్థితి. వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల్లో భాగంగానే దేశానికి నీటిని అందించే ఋతుపవనాలు, వర్షపాతాలతో మార్పులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అధిక వర్షాలు, వరదలు, అనావృష్టి వంటి అసమతుల్యంతో పెరిగిపోతున్నాయి. అంటే మనం కొంతమంది పెద్దలు ఏం చెప్తున్నారు, పాపం పండిపోతుంది అందుకే ఇటువంటివన్నీ కూడా మనకు వస్తున్నాయని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మనం దానికి కొంత జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక నెల రోజుల వ్యవధిలోనే కురవాల్సినటువంటి వర్షాలు 1-2 రోజుల వ్యవధిలో కురవడం వల్లే ఈ నీరంతా కూడా నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతుంది. లేదంటే అనావృష్టి ఏర్పడి భూములు బీటులుగా మారిపోతున్నాయి. మనం చూస్తుంటాం చాలా ప్రాంతాల్లో భూమి కూడా చీలిపోయి ఉంటుందన్నమాట. అంటే దానికి వాటర్ లేకనే అలా అయిపోతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. రాష్ట్రాల మధ్య తగువలకు కూడా కారణం అవుతున్నాయి. అంటే ఇప్పుడు కర్ణాటక అలాగే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి కూడా ఈ జల వనరులకు సంబంధించి కూడా వాళ్ళకి వాటర్ సమస్య ఆ 2 రాష్ట్రాలకి చాలా ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా కారణం ఇదే అంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు నీటిని అందించేటువంటి 2 ప్రధాన నదులు ఏవైనా ఉన్నాయంటే ఒకటి గోదావరి కావచ్చు, రెండోది కృష్ణ. వాటితో నీటి ప్రవాహం నానాటికి తగ్గిపోతుండగా ఆ 2 గోదావరి కృష్ణా నదులు ఏవైతే ఉన్నాయో అవి నీటి ప్రవాహం తగ్గిపోవడంతో భూగర్భ జలాలు ఇప్పటికి కూడా అడుగంటుకుపోతున్నాయి. వ్యవసాయానికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఉచిత విద్యుత్తు పాపం ఇదంతా అంటూ కూడా పలువురు నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. ఇష్టానురాజ్యంగా ఇక్కడ భూగర్భ జలాలు తోడుపడేయడం వల్లే ఇటువంటి సమస్య అయితే వస్తుందనేసి కూడా చెప్తున్నారు కొంతమంది. ఇక మోటారు పంపు సెట్లకు ఆటోమేటిక్ స్టార్టప్లను అమర్చి మరి రాత్రి పగలు తేడా లేకుండా నీటిని తోడేయడం వల్ల కూడా తాగడానికి నీటిని ఎదుర్కోవాల్సినటువంటి దుస్థితి మనం ఎదుర్కొంటున్నాం. అంటే ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు మన మామూలుగా కరెంట్ వస్తేనే మనం వెళ్ళి స్విచ్ నొక్కేది వేరు, అది ఆటోమేటిక్గా అనుకోండి. మనం ఆల్రెడీ ఒకవేళ ఒక పొలానికి నీరు పెట్టేసి వచ్చి ఉంటాడు, అది కొంత పారు ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆటోమేటిక్ సిస్టమ్ ఏంటంటే మళ్ళీ ఏదైతే తడిచిన పొలానికి మళ్ళీ తడుస్తూ ఉంటుంది, దానివల్ల ఉపయోగం అయితే ఉండదు కదా, అక్కడ నీరు అయితే వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇటువంటి వాటి జరగడం వల్ల కూడా కొంత మనకు కరెంటు ఉపయోగానికి సంబంధించి కావచ్చు, ఇక్కడ ఎక్కువగా ఆటోమేటిక్ పెట్టడం వల్ల నీరు అనేది కూడా వృధా అయిపోతుంది. ప్రతి నీటి చుక్కు కూడా ఎంత అమూల్యమైనదో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు 50 అడుగుల లోతు కనుక బోరు వేస్తే మనకు బావుల్లో నిండుగా నీరు ఉండేది. ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేదు. 400-500 మీటర్లు అంటే అడుగులు లోతుకు వేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు బోరు బావులు కూడా అటువంటి పరిస్థితులు, ఒకప్పట్లో బావులు ప్రతి ఇంటి దగ్గర ఉండేటివి, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేదు. ప్రతి ఇంటి దగ్గర బోరు వేసుకున్నా సరే ఇప్పుడు వాటర్ పడేటువంటి అవకాశం లేదు. ఇటువంటివి జరుగుతున్నాయి. పంట సాగులు ఎక్కువ చేసేటువంటి వారు లేకపోయినప్పుడు కూడా మనం ఇప్పుడు నీటి సమస్యతో ఎదుర్కొంటున్నాం. అలాగే అందుబాటులో ఉన్నటువంటి నీటి వనరులని వరి సాగుకు ఖర్చు చేయాల్సి వస్తుంది. వరి నిలువలు అవసరానికి మించి పెరిగిపోయాయి. ఇతర
పంటలను కూడా దిగుమతి చేయాల్సుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా మార్కెట్లో నిత్యావసర ధరలు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఇక్కడ వాటర్ అంటే ఒకదానికి ఒకటి ఇంటర్నల్ లింక్ ఉంటుందని చెప్పుకోవచ్చు. నిపుణులు సూచన మేరకు వరి సాగుకు నీటి వనరులు పుష్కలంగా ఉన్న ప్రాంతానికి పరిమితం చేసి తక్కువ నీటిని వినియోగించే ఆహార ధాన్యాలు కూడా చిరుధాన్యాలు, పప్పు దినుసులు ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువగా వాటర్ తక్కువతో మనకు వ్యవసాయం అంటే నిత్యావసర ధరలు ఏవైతే వస్తువులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని కూడా పండించే విధంగా కూడా చూసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. ఇలాంటివి మనకు భవిష్యత్తులో ఏంటంటే నీటి కొరత ఏర్పడకుండా ఉండాలంటే మనం ఎక్కువగా చెట్లను అలాగే ఎక్కువగా వాటర్ని నిలువ చేసుకోవడానికి అక్కడక్కడ ఇంకుడు గుంతలు అవి తీస్తూ ఉంటారు. అటువంటివి అంటే మంచి వాటర్ స్టోరేజ్ కోసం మనం నిత్యం కూడా వాటర్ని వేస్ట్ చేయకుండా ఒక డ్రాప్ మనకు కొంతమంది డ్రాప్ ట్యాపుల్లో లీక్ అవుతూ ఉంటుంది, దాన్ని పెద్ద పట్టించుకోరా పోతే పోయిందిలే మహా అంటే ఒక జగ్గే కదా అంటూ ఉంటారు. ఇవంతా ఇప్పుడు అట్లా కారణం కానీ ఒక రోజంతా కలిస్తే ఒక జగ్గు ఒక బకెట్ అవుతుందని కేవలం అనుకుంటూ ఉంటారు. ఆ జగ్గు బకెట్ కూడా చాలా విలువైనటువంటిదిగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి భవిష్యత్తులో మనం నీటి సమస్యలను కూడా తప్పించుకోవాలంటే అందరం కూడా చెట్లు నాటాలి, కాలుష్య నివారించాలి, అనవసరమైనటువంటి కరెంటు కానీ అనవసరంగా నీటిని ఖర్చు చేయకుండా ఉన్నట్లయితేనే మాత్రమే మనం ఇటువంటి నీటి సమస్యలు భవిష్యత్తు తరాల్లో రాకుండా చేయొచ్చు అని కూడా ఈ కాలుష్యాన్ని కావచ్చు పొల్యూషన్స్ ఇవన్నీ కూడా మనం నియంత్రించగలిగితేనే నీటి కొరత నుండి కూడా మనం అందరం కూడా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఈ నీటి సమస్య నుండి కూడా దూరం అవుతుంది. లేకపోతే అందరూ ఇబ్బందులు పడాల్సినటువంటి